కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా నిర్మలమ్మ చీర ఎంపికలో తన మార్కును చూపించారు. ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలకు చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆమె తెలుపు రంగు చీరను ఎంచుకున్నారు. 2019లో తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. 2020లో నీలం రంగు అంచులో పసుపు పచ్చ బంగారు వర్ణంలో ఉన్న చీరతో సమావేశాలకు హాజరయ్యారు. 2021లో ఎరుపు గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో మెరిశారు. 2022లో మెరూన్ కలర్ ఒడిశా చేనేత చీరను ధరించగా 2023లో టెంపుల్ డిజైన్ తో నలుపు బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీరను ఆకట్టుకున్నారు.